ధీరజ్ వచ్చేస్తున్నాడు సార్. వాడు వచ్చే ముందు చప్పట్లు కొట్టేయండి. అందరికీ నమస్కారం. ఆయన ఎంపిక చేసుకున్న పాట రామభజన. సంగీతం నాగయ్య గారు, గానం నాగయ్య గారు బృందం. 1943లో నేను కూడా పుట్టలేదు. భక్తపోతన సినిమా నుంచి సర్వమంగళ రామ 1943లో వచ్చిన పాట 2018లో ఒక బుడతడు పాడుతున్నాడంటే మన పారంపర్యం ఎక్కడికి ముందుకు వెళ్తూనే ఉంది. శుభం. సర్వమంగళ నామ సీతారామ రామ, సర్వమంగళ నామ సీతారామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ, మనసులోని మాయా బాపి రామ రామ, మనసులోని మాయా బాపి రామ రామ, మనుపు మాని మోము చూపి రామ రామ, నీవు నేనను ఏజ బుద్ధి ఆపి మాలో, నీవు నేనను ఏజ బుద్ధి ఆపి మాలో, నిలుపు మాని జ్ఞాన దీప్తి రామ రామ, మాలో నిలుపు మాని జ్ఞాన దీప్తి రామ రామ, కామ క్రోధ లోభ మోహ పాశం మూల, కామ క్రోధ లోభ మోహ పాశం మూల, కటకు త్రోసి కావుమయ్య రామ రామ, ఏకశిలాపురవాస సీతారామ రామ, ఏకశిలాపురవాస సీతారామ రామ, లోకేశ బహురూప విలాస కోదండ రామ, లోకేశ బహురూప విలాస కోదండ రామ, రామకృష్ణ గోవింద నారాయణ, రామకృష్ణ గోవింద నారాయణ, రామకృష్ణ గోవింద నారాయణ, ప్రేమించి పాలించు నారాయణ, రామకృష్ణ గోవింద 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 నారాయణ. ధన్యవాదాలు. చిన్న ఆంజనేయ స్వామి వచ్చి రామనామ కీర్తన చేస్తున్న దృశ్యం కనిపించింది నాకు నిజంగా. ఈ పాట అండి ఆ రోజుల్లో ఎంత ప్రాచుర్యం పొందిందంటే ప్రతి ఇంట్లో అందరూ పాడుకునేవాళ్ళు. ఒక కాలఘట్టం తర్వాత మనకు పాత కాళహస్తి మహత్యం వచ్చినప్పుడు మహేష పాప వినాశ ప్రతి రైల్లో ప్రతి వీధిలో మామూలుగా భిక్షుకులు కూడా ఎలా పాడుకునేవాళ్ళు. ఈ పాట అంత పాపులర్ ఆ రోజుల్లో. అండ్ నాగయ్య గారి గాత్రం, ఆయన భావం అండి, పాటలో ఆయన భావం. నాగయ్య గారి పోతన చూసిన తర్వాత అందరూ పోతనంటే నాగయ్య గారే ఏమో అనుకున్నారు.
పోతన అవతారమే నాగయ్య గారు అనుకున్నారు. అరే నాన్న, నీవు నేనను ఊరికి చదువు అది పాడక్కర్లే. నీవు నేనను భేద బుద్ధి. అక్కడ భేకు మాత్రమే ఒత్తు, డాకు లేదు. భేద. నీవు నేనను, నీవు నేనను భేద. అది తెలుస్తుంది వాడికి, నేను తప్పు చెప్తున్నా, ఆయన ఏదో చెప్పాడు ఏంటి అని. అది కావాలి. భే ఒత్తిస్తున్నావు కదా, ఆ పక్కన ధా ఉంది కదా, అది ఒత్తు లేదు. భేద. భేద. అంతేరా, అంతే. ఈ తర్వాత వచ్చిన ఆ భజన అండి, తర్వాత ప్రతి ఇంట్లో పాడేవాళ్ళు. పాట రాకపోయినా రామకృష్ణ గోవింద నారాయణ ప్రేమించి పాలించు నారాయణ, రామకృష్ణ గోవింద వెళ్ళిరా నాయన. ధన్యవాదాలు సార్. అలాగే గురువు.